తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమర్పయామి. మళ్ళీ అక్షరం పుచ్చుకోండి, నేను చెప్పినప్పుడు వేదురు కానీ మహాగణాధిపతే నమః. ధ్రువమాఘ్రాపయామి. మయా దేవ పరిపూర్ణం విజయనగరం దేవస్థానం ముందు గణపతి నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు ఈ రోజు సాయంత్రం శ్రీ విద్యా గణపతి స్వామివారి అనుగ్రహంతో సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామివారి దేవస్థానం ముందు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి 8వ రోజు నవరాత్రుల్లో భాగంగా సాయంకాలం పూట పంచామృతాల అభిషేకము మరియు సామూహిక గర్గ పూజ కార్యక్రమం మరియు ఈ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి 108 రకాలతో నైవేద్యాలు అందజేయడం కావున యవన భక్తులు కూడా ఇచ్చేసి ఆ యొక్క స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం గ్రహించవలసిన ప్రార్థిస్తున్నాము. కనుక మెంటేవారి రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి వారి దేవస్థానం నందు గణపతి నవరాత్రిలో భాగంగా 8వ రోజు సాయంత్రం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి 108 రకాల నైవేద్యాలతో ప్రసాదాలు అందజేయబడుతున్నారు కావున యావన భక్తులు కూడా విచ్చేసి ప్రసాదాలు స్వీకరించాలని ప్రార్థిస్తున్నాము. దూరపు విద్య సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సైతం పొందవచ్చని జిల్లా దూరపు విద్య కోఆర్డినేటర్ ఎన్ సత్యనారాయణ అన్నారు. గురువారం ఆకివీడు జడ్పీ హైస్కూల్ వద్ద ఏపీ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుపై ఆసక్తి ఉన్నవారు తమ పని తాము చేసుకుంటూ దూరపు విద్య ద్వారా సర్టిఫికెట్లు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రవీంద్ర మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సీతారామయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పర్రా నాయుడు, ముత్యాల వెంకటస్వామి, తలాడి వెంకటేశ్వరరావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి 2025-26 విద్యా సంవత్సరంలో మన ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్స్ ప్రక్రియని వేగవంతం చేయడానికి, అదేవిధంగా మరింత అడ్మిషన్స్ జిల్లాలో కల్పించడానికి ఈ అవగాహన ర్యాలీ అనేది కల్పించడానికి ఈరోజు ఆకివీడు మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ఆకివీడు నుంచి ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఈ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చదువు మధ్యలో మానేసి విద్యను కొనసాగించలేకపోయారో అటువంటి వాళ్ళకి ఈ ఓపెన్ స్కూల్ అనేది మంచి సదావకాశం అండి. ఈ ఓపెన్ స్కూల్ ద్వారా ఎవరైతే చదువుకోవాలనుకుంటారో, కనీసం చదవడం రాయటం వచ్చిన వాళ్ళు, 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు 10వ తరగతికి అర్హత అండి, 10వ తరగతి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అదేవిధంగా 15 సంవత్సరాలు నిండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా 10th పాస్ అయినా కూడా వారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ద్వారా పొందినటువంటి సర్టిఫికేట్స్ రెగ్యులర్ 10th, రెగ్యులర్ ఇంటర్మీడియట్తో సమానమైనటువంటి హోదా కలిగి ఉన్నాయండి. ఈ సర్టిఫికేట్స్ ద్వారా అనేక మంది
ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. అదేవిధంగా ఉద్యోగాల్లో ప్రమోషన్ల నిమిత్తం కూడా ఈ యొక్క ఓపెన్ స్కూల్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్స్ చాలా ఉపయోగపడుతున్నాయండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని చక్కగా చదివి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీస్ అవగాహన ర్యాలీని మేము ఈ రోజు కండక్ట్ చేస్తున్నామండి. లేదా మధ్యలో చదువు ఆపేసినటువంటి విద్యార్థులు లేదా ఇంటి దగ్గర పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వారు చదువుకోవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ సదవకాన్ని ఉపయోగించుకొని సర్టిఫికేట్ కోర్స్ చేసి మరి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం వారికి కల్పించినటువంటి దూర విద్యలో వాళ్ళు భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ రోజు ఆకివీడులో అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా ఏడీ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, హెడ్ మాస్టర్ గారు, తదితర ఉపాధ్యాయ బృందం అందరం కూడా ఈ రోజున ప్రతి తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాం. ఈ విషయం ద్వారా మరి మధ్యలో బడి మానేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేర్చడం కోసం ఈ 10th ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసి వాళ్ళ లక్ష్యాలను ఛేదించుకుంటారని చెప్పి ఆశతో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కాళ్ల మండలం దొడ్డన్పొడి గ్రామంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా తీన్మార్, కేరళాడపు వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల మధ్య స్వామివారిని గ్రామ వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి 164 కేజీల లడ్డు గజమాలను దాత సయ్యపరెడ్డి శ్రీకాంత్, సంతోషి రూప దంపతులు అందజేశారు. స్వామివారి విగ్రహాన్ని దాత యాతం యేసు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుండా సాయి, చెన్నంశెట్టి దేవీనాయుడు, ఆరేటి శ్రీను, జట్టుబోయిన సత్తయ్య, బాబ్జీ, కొల్లి రాంపండుతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దొడ్డనపూడి గ్రామంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఆలయంలో గత 10 సంవత్సరాల మట్టి వినాయక చవితి జయంతి ఈ సందర్భంగా ఇలాగే చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంతో బాగా హైలైట్గా చేస్తున్నామండి. ఇది లడ్డు వచ్చి 160 కేజీలు అండి. ఇప్పుడు నిరుడు అయితే 150 కేజీలు, అంతకు ముందు అయితే 140 కేజీలు, అలా సంవత్సరానికి 15 కేజీలు పెంచుకుంటూ వస్తున్నామండి. ఈ లడ్డు దాత ఈయన సైబ్రెడ్డి శ్రీకాంత్ గారు, సంతోష్ రూప దంపతులు ఇస్తారు ప్రతి సంవత్సరం. అలాగే విగ్రహం దాత యాతం సోమేశ్వర గారు కుమారుడు అండి యేసు ఇచ్చినారండి. 50,000 రూపాయల విగ్రహం అండి, అది 14 అడుగులు. ప్రతి సంవత్సరం కూడా మాకు ఊరు ప్రజలు బాగా సహకరిస్తున్నారు. కమిటీ కుర్రాళ్ళు కూడా అతి ఉత్సాహంతో బాగా చేస్తారండి. అన్నదానం అన్ని రకాలుగా అన్నదానం హైలైట్గా చేస్తామండి. ఇక్కడ 14వ తారీఖు అన్నదానం జరుగుతుందండి. గజమాల లడ్డు కూడా శ్రీకాంత్ గారు ఇస్తున్నారండి. అలాగే ప్రసాదం, ఊరేగింపు ప్రసాదం కొలిసి సిట్టంగన్ గారు వాళ్ళు ఇస్తారండి. ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తున్నారండి. 9ంటికల్లా మా వంతుని మీద లడ్డు పాట ఉంటుంది, భారీ ఎత్తున పెరుగుద్దండి. నిరుడైతే 80,000 వెళ్ళింది, అంతకు ముందు సంవత్సరం 70,000 బాగా భారీగా వస్తారండి జనం. పాటకైతే పాడుకునే వాళ్ళు ఎవరన్నా సరే వచ్చి పాడుకోవచ్చండి. దొడ్డనపూడి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ప్రతి ఏడాది గత 23 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు చేసుకుంటూ వస్తున్నాం. ఎంతో భారీగా ప్రతి ఏడాది విగ్రహం ఎత్తువైతే పెంచుకుంటూ కమిటీ తరఫున అందరం జాగ్రత్తగా చేసుకుంటున్నాం. ఈ ఏడాది అయితే భారీగా 15 అడుగుల విగ్రహం తీసుకొచ్చి ఊరేగించడానికి సిద్ధంగా రెడీ అయ్యాం. 164 కేజీల లడ్డుతో ఊరేగింపుగా వెళ్తున్నాం భారీగాను మేళతాళాలతో. దయచేసి అందరూ పాల్గొని కోరుకుంటున్నాం. ఊరేగింపు మీదుగా లడ్డు భారీ ఎత్తున జరుగుతుంది. ఉత్సవంలో గ్రామంలో సాయంత్రం లడ్డు పాట జరుగుతుంది. అందరూ తప్పక విచ్చేయండి. రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపులో భాగంగా ఇళ్లు కోల్పోయి అర్హత కలిగి ఉన్న ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు అందిస్తామని బొండాడ సర్పంచ్ మన్నే వరలక్ష్మి నాగరాజు అన్నారు. గురువారం బొండాడ గ్రామంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ స్థలాలను స్థానిక రెవెన్యూ సర్వే అధికారుల సమక్షంలో గుర్తించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆదేశాల మేరకు ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి స్థలాలు అందించే పనిలో నిమగ్నమయ్యామన్నారు. గ్రామంలో 2 వేరువేరు ప్రాంతాల్లో సుమారు 70 సెంట్ల భూమిని గుర్తించినట్లు వారు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో వాటిని వినియోగంలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సమక్షంలో వారందరికీ పట్టాలందించే కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మన్నే శ్రీనివాస్, మన్నే సోమేశ్వరరావు, కళ్లంపూడి వెంకన్న, మందపాటి రవి, రెవెన్యూ సర్వే సిబ్బంది పాల్గొన్నారు. కాళ్ల మండలం బొండాడ గ్రామ పరిధిలో గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ మరి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఏదైతే మన బొండాడ గ్రామ పరిధిలో ఎంక్రోచ్మెంట్ జరిగినాయో మరి ఆ ఎంక్రోచ్మెంట్స్ భాగంగా రోడ్డు వారం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరం కానండి 60 ఇళ్ళు మరి మేము తీయటం జరిగింది. ఆ 60 ఇళ్లలో 40 ఇళ్ళు పూర్తిగా తాటగిళ్ళు కానివ్వండి, రేక్ షెడ్లు కానివ్వండి, పక్క బిల్డింగ్లు కానివ్వండి 40 ఇళ్ళు తొలగించడం అయినది. దాంట్లో 20 ఇళ్ళు కూడా పాక్షికంగా అంటే గోడలు కానీ, బాత్రూమ్లు కానీ, లేకపోతే రేకులు కానీ ఇటువంటివి తొలగించడం జరిగింది.
మరి ఏదైతే 40 ఏళ్ళ వారు నష్టపోయారో ఈ రోజున వాళ్ళ పరిస్థితి మేము గమనించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేసి, సార్ మరి వీళ్ళకి మన బొండాడ గ్రామ పరిధిలో ఎక్కడైతే మన పంచాయతీ స్థలం కానీ ఇరిగేషన్ స్థలం కానీ ఉందో ఆ స్థలంలో వీళ్ళకి 1.5 సెంటు కానీ స్థలం ఇస్తే మనం హ్యాపీగా మనం ఇదవ్వచ్చు, మన ప్రభుత్వం తరఫున మనం లాభం చేసినట్టు ఉంటుంది. కాబట్టి దయవుంచి మాకు అనుమతినివ్వాల్సిందిగా మరి రఘురామకృష్ణ కోరటం అయింది. మరి ఆయన వెంటనే స్పందించి ఎక్కడైతే మన పంచాయతీ కానీ ఇరిగేషన్ కానీ పోరంపోకుందో అది మీరు ఎంక్వైరీ చేసి అక్కడ స్థలం ఉంటే ఖచ్చితంగా ఈ 40 మందికి ఇల్లు స్థలాలు ఇమ్మని ఆదేశించడం జరిగింది. మరి దానిలో భాగంగా మా పంచాయతీ బోర్డు కానివ్వండి, మా ఎంపీటీసీ గారు కానివ్వండి, మరి గ్రామ పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మేము ఒక స్థలం చూపించడం జరిగింది. అది 43 సెంట్లు ఒక దుక్కున స్థలం, వేరే చోట ఒక 30 సెంట్లు స్థలం చూపించడం జరిగింది. మొత్తం 70 సెంట్లు స్థలం మేము సేకరించడం జరిగింది. ఈ 70 సెంట్లు కూడా మనిషికి రోడ్లతో సహా 2 సెంట్లు మేము ఇచ్చి వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేస్తామని చెప్పి మరి మేము ప్రజాముఖంగా తెలియజేయటం అనేది ఒక 10 రోజుల్లో పూర్తి చేసి మీ మీడియా వారి సమక్షంలోనే మేము ఎమ్మెల్యే గారి చేతుల మీద పట్టాలు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని నేను మీకు మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో సాగిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం త్వరగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని 2వ జాలర్ల వీధి నందు నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని కుటుంబాల వారు సమిష్టిగా వినాయక చవితి ఉత్సవాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమారాధనలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు విజురోతి రాఘవులు, మైలాబతుల ఐజాక్ బాబు, భూసారపు సాయి, పడమటి రామకృష్ణ, వాల్మీకి అప్పారావు, బాలాసి స్థానికులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో భీమవరం నియోజకవర్గంలో గణపతి నవరాత్రులు 2025 ప్రతి వీధికి వాడవాడల కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరిగినాయి, ఎంతో గొప్పగా జరిగినాయి. ఆ దేవుడి ఆశీస్సులు భీమవరం నియోజకవర్గం మీద, భీమవరం పట్టణం మీద ఉండాలని చెప్పి ఆ దేవదేవుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు జాలర్ల వీధిలో 14వ గణపతి వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. ఇక్కడ చాలా గొప్ప విశేషం ఏంటంటే మట్టి వినాయకుడిని పూజించి ఆ వినాయకుని ఇక్కడే మరి నిమజ్జనం చేసి ఎక్కడైతే మన పాడి పంటలు ఉన్నాయో అక్కడ కలిపి మన దేవుడిని ఆశీస్సులు పొందడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వినాయక చవితి అంటేనే ఊరు నుంచి కూడా చరిత్ర చెబుతుంది. వినాయకుని పూజించి ఆ వినాయకుని నిమజ్జనం చేస్తే అది ఆ పొలాల్లోకి, చేలలోకి వెళ్ళి మన పాడి పంటలు చాలా అద్భుతంగా రావడం కోసం ఈ కార్యక్రమం చేస్తారు. అటు గొప్ప కార్యక్రమం ఈ జాలర్ల వీధి ఇక్కడ భీమవరం పట్టణంలో జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ దేవదేవుడిని వినాయకుడి ఆశీస్సులు భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణానికి అందరికీ ఆయురారోగ్యాలు, అష్టాచారాలు ఉండాలని, ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలని మరి కోరుకుంటూ 27వ వార్డు జాలర్ల వీధి నంబర్ 2లో వాల్మీకి వారి కుటుంబం మరియు ఆ వీధిలో ఉన్నటువంటి అన్ని కులస్తులు కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఈ వినాయకుడు చాలా ప్రసిద్ధి. డిజిటల్ ఉండదు, మ్యూజిక్లు ఉండవు, ఉండవు. 108 మంది మహిళలతో, ముత్తైదులతో గంగాళం గుడి దగ్గరికి వెళ్ళి ఆ గంగాళం గుడి గారి కలశాలతో నీళ్లు తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం చాలా గొప్ప చరిత్ర. దీన్ని చూసి చాలామంది అక్కడెక్కడ కూడా చేస్తున్నారు. మాకు చాలా సంతోషం. ఈ ఒక్క వినాయకుడిది ఈ కార్యక్రమం ఉండడం వల్ల ఈ మట్టిని అందరూ కూడా ఇళ్లలోనూ, దేవుళ్ళ దగ్గర, వ్యవహారాలు ఎక్కడైనా ఇతర శుభకార్యాల్లో కూడా చేసుకుంటారు. కాబట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఆనందం. మన మిత్రులు, మన సోదరులు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇక్కడ రెస్టారెంట్లో అనేక కులాలు, మతాలు ఉంటాయి. మేమంతా ఒక కిందనే ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం. మనమంతా కూడా భారతీయులు. భారతీయ సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి. మరి ఈరోజు ఇక్కడ వినాయక చవితి జరుగుతుందంటే ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందో మట్టి కానీ, మట్టి విగ్రహాలు కానీ, అదేవిధంగా డీజే సౌండ్స్ లేకుండా మరి ఎంతో క్రమశిక్షణగా ఇక్కడ పండుగ చేస్తున్నందుకు ముందుగా బాలాజీ యూత్ వారిని అభినందిస్తూ రెస్ట్ హౌస్ రోడ్లోని 2వ జాలర్ వీధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి కుటుంబాల వారు చిన్నదిగా ప్రారంభించినటువంటి చవితి ఉత్సవం సమిష్టిగా మరి ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే ఈ ఉత్సవాల్లో ఇక్కడ మట్టి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టి అంతా కూడా
ఎవరికి వాళ్ళు మొక్కల్లోనూ పొలాల్లో ఏదైతే చెరువుల్లో మనకి ఏదైతే అభివృద్ధి చేసుకున్నటువంటి సారాంతంగా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం అనేది ప్రసాదంగా పట్టుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కలశాలతో ఒక ఊరేగింపు మహిళలతో గంగానమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఊరేగింపుగా 108 కలశాలతో మహిళలందరూ కూడా కలశాలు ఊరేగింపు పెట్టుకుని మరి ఇక్కడ ఈ నిమజ్జనోత్సవంలో ఈ మట్టిని ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు మొక్కల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడ వీధి చిన్నదే ఉండొచ్చు కానీ అందరూ కలిసి ఉత్సవాన్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మహిళలు అందరూ కలిసి చేసుకుంటున్నారు. భీమవరం 13వ వార్డు గునుపూడి నల్లంవారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ రాంబాబు మాట్లాడుతూ సుమారు 3,500 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించినట్లు చెప్పారు. కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. భక్త వెంకటబాబు గారు, మానసిక కోటి గారు, అరటి పండ్లు దాత గారు 2,000 రూపాయలు, కడియం సురేష్ గారు 2,101 రూపాయలు, కుంచే జగదీష్ గారు వైభవ్, తిరుమల షాప్ వారు, తిరుమల షూ మార్ట్ వారు 1000 రూపాయలు, 500 రూపాయలు, మౌనికా మొబైల్స్ 500 రూపాయలు, రామశెట్టి రామ సుధాకర్ శ్రీ 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 వరసిద్ధి వినాయక 23వ వార్షికోత్సవం గురుపూడి నల్లవార్ స్కూల్ నల్ల రాంబాబు గారి ఇంటి ఎదురుగుండా ఇది 23వ సంవత్సరం అండి. చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా 3,500 మందికి అన్ని రకాల వంటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ స్వామివారు చాలా ప్రసిద్ధి అండి. ఇక్కడ కోరుకున్న కోరికలు స్వామివారు తీరుస్తారు. ఇక్కడ కోరుకున్న వారు లాయర్లు అయ్యారు, జడ్జిలు అయ్యారు, మంచి మంచి సాఫ్ట్వేర్లు అయ్యారు. ఒక్కసారి స్వామివారి దగ్గరికి వచ్చి కోరుకుంటే అన్ని రకాలుగా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది ఆ కుటుంబాలన్నీ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాయని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆకివీడు శాంతినగర్లో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సప్ప మణికంఠ, టీడీపీ నాయకులు గంధం ఉమా సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్ణక విరాజు, జెడ్ఆర్యూసీ మెంబర్ వాడపల్లి మోహన్, ఓసూరి సత్యనారాయణ, అర్చకులు శివతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతినగర్ లో వినాయక స్వామి ఆలయం 18వ వార్షికోత్సవం నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈ నవరాత్రి కార్యక్రమంలో ఈ 9 రోజులు లక్ష్మీ గణపతి హోమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వినాయక వారి యొక్క మాలధారణ కూడా జరిగింది. అంగరంగ వైభవంగా స్వామివారి ఈ రోజు సాయంత్రం 4 గంటల ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రజలందరూ కూడా సూచించి నిర్వహించారు. భక్తులు 7,000 మందిలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క పూజలు అన్ని చాలా ఘనంగా జరిగినాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమాలు జరిగినవి. కమిటీ అధ్యక్షులు సప్ప మణికంఠ, అలాగే కార్యదర్శి ఓసు శ్రీనివాసు, రెవెర్ వర్ణగారి రాజు గారు మరియు కమిటీ అందరూ కూడా చక్కగా ఈ 9 రోజుల కార్యక్రమాన్ని మంచి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా మొన్న లడ్డూ వేలంపాట పెట్టడం జరిగింది. వేలంపాటలో కూడా 18,000 రూపాయల లడ్డూపాట గంధం ఆలయ గారు పాడుకున్నారు. అలాగే మొన్న భక్తులు మనకి 1 కేజీ వెండిని కూడా ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఈ ఆలయం ఎప్పటికప్పుడు ఇలాగా అభివృద్ధి చెందుతూ అలాగే వినాయక స్వామి వారి కృప అందరికీ ఉంటూ మంచి అభివృద్ధి చేస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ రోజు పూర్ణావతి 9 రోజులు నవరాత్రిలో కూర్చున్న దంపతులు అందరూ కూడా పూర్ణావతిగా ఈ రోజుని కూర్చోవడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి 3 గంటల తర్వాత ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ కమిటీ వారు ఇంత బాగా కార్యక్రమం చేసిన వారిని మరొకసారి పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం హైస్కూల్ రోడ్లో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 17వ వార్షికోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. విగ్రహదాత చేగొండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మా కంపెనీ నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రసీదు ఐరన్ బాక్స్ 50 రూపాయలు, ఇంద్రించి రమేష్ గారు 120, పవన్ సహదేవ్ గారు 150 రూపాయలు. వినాయకుడు వారు అన్న సందర్భం గ్రామ ప్రజలందరూ కలిసి చాలా అన్యోన్యంగా చేసుకుంటాం. ఇది 17వ వార్షికం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రజల సహకారంతో వీధి ప్రజలందరూ కూడా వినాయక వారి అన్న సందర్భానికి వచ్చి చక్కగా చేస్తారు. అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం. బాల గణేష్ యూత్ కుర్రోళ్ళందరూ కూడా నైట్ అనగా పగలనగా చాలా కష్టపడి చేసుకుంటాం. నేను గతంలో మెంటవర్ తోటలో చేసేవాళ్ళం. పెన్నాడు గ్రామం వచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కుర్రోళ్ళందరూ కూడా ఆడోళ్ళే కానీ కుర్రోళ్ళే కానీ ఉల్లిపాయలకు పోయడం కానించి కూరగాయలకు పోయడం కానించి ఎంతో ప్రేమగా చేస్తారు. నేను చాలా చోట్ల చూశాను కానీ ఇంత ప్రేమగా చేసి భక్తుల్ని చూడలేదు. అంతకే నేను మాట్లాడుతున్నాను. అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమని పలువురు వక్తలన్నారు. భీమవరం మండలం గొలవంతిప్ప గ్రామంలోని వరసిద్ది వినాయక స్వామివారి చవితి వేడుకల్లో భాగంగా గురువారం అన్న సమారాధన నిర్వహించారు. కొనిశెట్టి రామలింగేశ్వరరావు, కొనిశెట్టి రాము కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి శివకృష్ణ, కొనిశెట్టి శ్రీనివాస్, మెంటే సత్యనారాయణ, దాసరి సాంబశివరావు, జి వీరపండు, పరస నరసింహారావు, కొల్లా స్వామినాయుడు, లోకం దుర్గారావు, సవరం చింతారావు, కొట్టి ఏడుకొండలు, ఎర్రంశెట్టి అయ్యప్ప, చీడే ముత్యాలు, కొట్టు జగన్నాథం, కొనిశెట్టి చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న జాతీయ రహదారులు, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2.5 లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. పంచాయతీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటివి మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం జిల్లా పంచాయతీ అధికారి రామ్నాథ్ రెడ్డి. వినాయక చవితి వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా పలుచోట్ల ఘనంగా అఖండ అన్న సమారాధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.